ఈ రాత్రికాల సమయములో మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ దేవుని యొక్క శుభములు దీవెనలు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనలో హేయమైనది యేసు ప్రభుకి ఉన్నది. అది రాత్రి మీరు తొలగించుకుంటే పరలోక ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. సామెతల గ్రంథం 16:18లో నాశనమునకు ముందు గర్వము నడుచునని రాయబడి ఉందండి. ప్రియులారా, మనలో ఎన్ని పాపాలైతే ఉన్నాయో అన్ని పాపములకు కారణము మొదటిది గర్వము. దీని తర్వాతనే అన్నీ మనలోనికి ప్రవేశిస్తాయని లేఖన భాగములలోంచి అనేకమైనవి మనం చూసుకొనవచ్చు. అట్లయితే ప్రియులారా, గర్వ హృదయులందరూ యెహోవాకు ఏయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురని 16:5లో రాయబడింది. ప్రియులారా, మనము గర్వముతో ఉంటే శిక్ష పొందుతాము. 29:23లో ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందునని రాయబడింది. ఈ మాటలన్నిటిని బట్టి ఒక మాట ఆలోచన చేయండి. నాశనమునకు ముందు గర్వము నడిపించును అని చూస్తున్నాం. అట్లయితే రోమాపత్రిక 8:14 ఇలా రాయబడింది, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులైందురు. ఈ రాత్రి మీరు దేవుని ఆత్మచేత నడిపించబడితే మీలోనున్న గర్వము సిలువ వేయబడినట్టే. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని కడిగేదిగా ఉన్నది. కాబట్టి ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తుకి మీ హృదయమును సమర్పించుకోండి. మీ కొరకై ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, నమ్మదగిన తండ్రి, ఆశ్రయ దుర్గమ, ఒక్క రాత్రిలో అద్భుతములు చేయగల గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన రాత్రికాల సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన సమయమంతటిలో మీరు మాకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో గర్వం గురించి మాట్లాడినారు. మీ కుమారుని రక్తధారల ప్రభావములో మమ్మలను పవిత్రపరిచి వినయ మనస్కుడు ఘనత నొందునన్న లేఖనముల ప్రకారం మీ కుమారుడని యేసుక్రీస్తులో మాకు ఘనత ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రినైనా ఎవరి ఇంటిలో ఒంటిరిగా నున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఆదరణ దయచేయండి. వృద్ధులుగా ఉన్న వారితో మీ సన్నిధి ఉంచండి. వారిని చూసుకునే కుటుంబ సభ్యులకు మంచి హృదయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో నా తండ్రి, ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని దర్శించి వారికి సులువైన కాన్పును ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో ఉన్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించండి. వారికి మీ సన్నిధి, మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రినైనా ఎవరైతే జన్మదినాన్ని, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారికి మీ ఆశీర్వాదములు అనుగ్రహించండి. దైవజనులను దర్శించి నీ పని బాగుగా చేసే భాగ్యము దయచేయండి. మమ్మలను పరిపాలన చేస్తున్న భారతీయ రాజకీయ నాయకులందరినీ దర్శించి దేశానికి క్షేమాభివృద్ధిని కలగచేయండి. ఈ రాత్రి పనిచేసి వచ్చి నిద్రకు వస్తున్న ప్రియులందరికీ మీ తోడు కాపుదలిచ్చి రాత్రి వేళ కలుగు భయమునికైనను భయపడకుందువన్న నీ వాగ్దానము చొప్పున మీ నామములో సుఖ నిద్రన అనుగ్రహించండి. ఈ రాత్రి మీ దీవెనలతో మమ్మల్ని నింపండి. ఇంతవరకు ఎబెనేజరువై మాకు మీ కాపుదలు ఇచ్చినందులకు స్తోత్రములు ఘనతయు చెల్లిస్తూ సమస్తమును నీకు అప్పజెప్పుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ గుడ్ నైట్ అండి.